సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. పీస్ మేకర్స్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఇద్దరు బిషప్స్ కూడా తండ్రి, సింగం గారు, భాస్కర్ గారు, ఎంతో భారంతో, ఎంతో దూరదర్శనంతో తండ్రి ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా తండ్రి సార్వత్రిక సంఘము ఈ వేదిక చేత మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ దినము వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. దగ్గర దగ్గర 15 మంది ఉన్నారు. అందరు కూడా సేవకులే, సేవకురాలే. వాళ్ళు కూడా ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో సాత్వికంతో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అనేక సమాధానంతో కూడిన అంశంల గురించి మేము ప్రార్థన చేయాలి అని ఎంతో మంచి ఆశలతో వచ్చి ఉన్నారు. అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము కొత్త మర్మాలను నేర్చుకోవాలి, ఇంకా వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఇప్పటి వరకు తండ్రి మీరు వాడుకుంటుటకు సిద్ధపరిచారు తండ్రి. మీ సేవకుడు మీ చేతిలో ఆయనను సమర్పించుకుంటున్నాడు. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతలు నింపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం న్యూ ఇయర్లో ఉన్నాం కాబట్టి, ఇంకా జనవరి నెల మనం దాటి వెళ్ళలేదు కాబట్టి నేను ఈ అంశం తీసుకున్నానండి. మనము లాస్ట్ 3 వీక్స్గా ఇదే మనం ఫోకస్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ లేఖనంలో మొదటి నెల మొదటి దినం అన్న మాటలు ఎక్కడున్నాయో దాంతో కూడిన సందేశం నేను మీతో పంచుకుంటున్నాను. ఆ సందర్భాల్లో ఏం జరిగినాయి, ఆ సందర్భాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది నేను మీతో పంచుకొని వచ్చి ఉన్నాను. ఇప్పటి వరకు చందు బ్రదర్ మనకు స్లైడ్ చూపిస్తారు. మనం ఫోకస్ చేసిన 7 C's. మొదటి సి ఏంటంటే కాంప్లయన్స్. మొదటి సి కాంప్లయన్స్ ఏంటంటే మొదటి నెల మొదటి దినమున 100% ఒబీడియన్స్ చూపించి, 99.9% కూడా కాదు, 100% ఒబీడియన్స్ చూపించి మోషే ప్రత్యక్ష గుడారంని నియమించడం మనం చూస్తున్నాము. అప్పుడు దేవుని సన్నిధి ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగి రావటం కూడా మనము చూసాం. దేవుని సన్నిధి ఎప్పుడు వస్తుంది అని అంటే 100% విధేయత ఉన్నప్పుడే, 99.9% విధేయత ఉన్నప్పుడు కూడా కాదు. మోషే ఆయన ప్రజలందరూ కూడా ప్రతి మాట దేవుడు ఏం ఆజ్ఞాపించాడో దాని ప్రకారంగా ఆ ప్రత్యక్ష గుడారంని వాళ్ళు కట్టారు కాబట్టి దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చటం మనము చూసాం. దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాం చందు బ్రదర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. మొదటి నెల మొదటి దినమున ఎజెకియల్ గ్రంథం 40వ అధ్యాయము 16-17 వచనాలు మనము చూసాం. అలాగే రెండో సి కూడా మనం ఫోకస్ చేసాం, కంబ్యాక్. అదేంటంటే ఆహాజ్ అనే భయంకరమైన విగ్రహారాధికుడు యూదా రాజ్యంని పరిపాలించినప్పుడు ఆలయంని ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఎన్నో అపవిత్రమైన విషయాలు ఆలయం లోపల ప్రవేశించినాయి. ఆలయం పవిత్రంగా లేదు, శుభ్రంగా లేదు. కానీ ఆయన కొడుకైన హెజెక్యా ఎంతో ఆసక్తితో మొదటి నెల మొదటి దినంన ఆలయంని మరీ పరిశుద్ధపరచటము స్టార్ట్ చేశాడు. మనమందరం కూడా క్రైస్తవులంగా ఏం గమనించాలి అనంటే, వారు ఏం పరీక్షించుకోవాలి అనంటే, ఎక్కడన్నా మనం రాజీ పడామా, ఎక్కడన్నా అపవిత్రత మన క్రైస్తవ జీవితం లోపల దూరిందా, పరిచర్య లోపల దూరిందా, మరి పరిశుద్ధపరచుకుంటుట అది మన ప్రాముఖ్యమైన ప్రయారిటీ అయి ఉండాలి కొత్త సంవత్సరంలో అని మనము చూసాం. మూడో సి ఏంటంటే క్యానన్, అంటే వాక్యం విషయంలో ఎజ్రా తీసుకున్న నిర్ణయం ఏంటి? మొదటి నెల మొదటి దినమున నేను వాక్యము చదువుతానే కాదు, వాక్యం ప్రకారంగా నడుచుకున్న తర్వాతనే వాక్యం నేను బోధిస్తాను అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అదే మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా మనం గమనించాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, యేసు మొదట్లో పాటించి తర్వాతనే బోధ చేసేవాడు. అందుకే బాప్తిజం పొందే సమయంలోనే ఆకాశం తెరవబడుతున్నది, ఇంకా ఆకాశం నుంచి స్వరం వినిపిస్తున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు ఇంకా పరిచర్య కూడా ప్రారంభం చేయలేదు. కొన్ని దినముల తర్వాత ఆయన కొండ మీద ప్రసంగం చేయబోతున్నాడు. చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆ కొండ మీద ప్రసంగం ఆయన చేసినప్పుడు ఆయన మాటల్లో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది. రీజన్ ఏంటంటే ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేశాడు. కాబట్టి మనం కూడా సేవకులంగా
ఏమి మనం మొదట్లో పాటిస్తున్నామో అదే మనం బోధ చేయాలి. పాటించకుండా మనం బోధ చేస్తే మన మాటల్లో ఒక శక్తి ఉండదు, ఒక అధికారం ఉండదు, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఉండదు అనే మాట మనము ధ్యానించాం. దాని తర్వాత పోయిన వారము అలాగే లేఖనంని ఆధారం చేసుకొని ఎలాగ ఎజ్రా ఒక గొప్ప దిద్దుబాటు తీసుకొని వచ్చాడో ఇజ్రాయెల్ చరిత్రలో మనం చూసాం. అలాగే మార్టిన్ లూథర్ గారు కూడా లేఖనంని ఆధారం చేసుకొని సోలా స్క్రిప్చరా అనే సిద్ధాంతంని ఆధారం చేసుకొని ఎలాగ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ తీసుకొని వచ్చారో మనము పోయిన వారము చాలా వివరంగా చూసాం. అయితే ఈ దినము నేను మీకు నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు ఒక మాట చెప్పేసి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అదేంటంటే ఎజెకియల్ ఆయన పరిచర్య చేసే సమయంలో ఫుల్ బైబుల్ అనేది రాలేదు. అప్పటి వరకు లేఖనంలో ఇషియా గ్రంథం వరకే మనకి అన్ని కూడా రాతపూర్వకంగా ఉండింది. ఇంకా ఇర్మియా గ్రంథం కూడా పూర్తిగా సమాప్తం కాలేదు. ఇజ్రాయేలీలు చెరలో ఉన్నారు. ఒక ఇన్స్టాల్మెంట్లో వెళ్ళారు, మొదటి ఇన్స్టాల్మెంట్లో, రెండో ఇన్స్టాల్మెంట్లో వెళ్ళారు. ఇంకా ఆలయం కూడా తగలబెట్టబడలేదు, గోడలు కూలగొట్టబడలేదు. ఇర్మియా పరిచర్య చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం కూడా ఇంకా పూర్తిగా రాయబడలేదు. ఆ సమయంలోనే దేవుడు చెరల్లో వెళ్ళిన వాళ్లలో ప్రవక్త అయిన ఎజెకియల్తో కూడా అక్కడే బాబిలోన్లోనే మాట్లాడుతున్నాడు. మరీ చెప్తున్నాను, బైబిల్ ఇంకా పూర్తి కాలేదు. ఇషియా గ్రంథం వరకే రాయబడింది. ఇప్పుడు 2025లో మన ధన్యత ఏంటి? మన ధన్యత ఏంటంటే దేవుని సంకల్పం అంతయో మనకు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని సంకల్పం అంతయు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అంతా కూడా దేవుడు ముందే బయలుపరిచేశాడు. ఇప్పుడు పాస్ట్ అంటే పాత నిబంధనం, ప్రజెంట్ అంటే కొత్త నిబంధనం, ఫ్యూచర్ అంటే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం అంతా కూడా ఫ్యూచరే. రాబోయే దినంలో ఏం జరగబోతుంది అన్ని కూడా దేవుడు బయలుపరిచేశాడు. ఎజెకియల్ సమయంలో ఒకసారి ఆలోచించండి. మొదటి నెల మొదటి దినమున మనం చదువుకున్నాం, శ్రీకాంత్ గారు చదివినిపించారు. దేవుని వాక్యం ఆయన దగ్గర వచ్చినప్పుడు, ప్రవచనం ఆయన దగ్గర వచ్చినప్పుడు ఎంత ఆనందించి ఉండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన మనసులో ప్రవచనాన్ని ముద్రిస్తున్నాడు అని అంటే, ఆయనని నోటి బురగా వాడుకోబోతున్నాడు అని అంటే ఎజెకియల్కి ఎంత సంతోషం కలిగి ఉండొచ్చు. దేవుని వాక్యంని ఆయన పొందినప్పుడు ఎంత సంతోషం కలిగి ఉండొచ్చు, ఒకసారి ఆలోచించండి. అయితే నేను ఇప్పుడు మీతో పంచుకునే సత్యం ఏంటంటే, దానికంటే గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దానికంటే గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. ఎజెకియల్ దగ్గర ఆ సమయంలో ఆది కాండం నుంచి ఇషియా గ్రంథం వరకే ఉంది. ఇంకా దేవుని మాటలు ఎప్పుడెప్పుడు ఆయన పొందుతున్నాడో అది ఆయన మనసులో ముద్రించుకొని ప్రవచిస్తున్నాడు. ఇంకా ఇర్మియా గ్రంథం కూడా రాయబడలేదు, మలాకీ గ్రంథం రాయబడలేదు, హగాయి, జకర్యా గ్రంథం రాయబడలేదు, కొత్త నిబంధనలతో కూడిన అనేక పుస్తకాలు ఇంకా రాయబడలేదు. అప్పుడే ఆయన సంతోషిస్తున్నాడు. మొదటి నెల మొదటి దినం నా వాక్యం నేను విన్నాను అని రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే వాక్యమై ఉన్నాడు, వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. అది మనం జ్ఞాపకం పెట్టుకొని నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అనుకుందాం, ప్రచారం జరుగుతున్నది మన హైదరాబాద్ సిటీలో, లాల్ బహదూర్ స్టేడియంలో అంట. హోసన్న గారు, భగత్ సింగ్ గారు కలిసి మెలిసి, ఇద్దరు గొప్ప సేవకులు, భగత్ సింగ్ గారు, హోసన్న గారు కలిసి మెలిసి ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నారు లాల్ బహదూర్ స్టేడియంలో. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖు గొప్ప మీటింగ్ పెట్టబోతున్నారు 6ంటికి. మనం అందరం కూడా వెళ్తాం కదండి. భగత్ సింగ్ గారు, హోసన్న గారు కలిసి మీటింగ్ పెడితే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆ సేవకుల వాక్య పరిచర్య చేత మనం అందరం కూడా బలపరచబడాలని కోరుకుంటాం కదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే సమయంలో మనకు న్యూస్ వచ్చింది. న్యూస్ ఏం తెలుసా? జిమ్ఖానా గ్రౌండ్స్లో వచ్చే ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖు అదే సమయంలో 6ంటికి సాయంత్రం వేళ యేసుక్రీస్తు ప్రభువారే వాక్య పరిచర్య చేయబోతున్నారు. ఇప్పుడు మనం లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్తామా, జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్తామా? జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన జిమ్ఖానా గ్రౌండ్స్లో వాక్య పరిచర్య చేయబోతున్నారు. ఇప్పుడు భగత్ సింగ్ గారి దగ్గర మనం వెళ్ళము, హోసన్న గారి దగ్గర కూడా మనం వెళ్ళము.
జిమ్ఖానా గ్రౌండ్స్కే వెళ్తాం, లాల్ బహదూర్ స్టేడియంకి మనం వెళ్ళము. సరే, జిమ్ఖానా గ్రౌండ్స్కి మనం వెళ్ళాలి అని అంటే జాగ్రత్తగా వినండి, జిమ్ఖానా గ్రౌండ్స్కి మనం వెళ్ళాలి అని అంటే మన కార్లో ప్రయాణం చేస్తాం, ఆర్ ఊబెర్ ట్యాక్సీ బుక్ చేసుకుంటాం, ఓలా ట్యాక్సీ బుక్ చేసుకుంటాం. ఖర్చుతో కూడిన పని, సమయంతో కూడిన పని, ఎంతో పెట్టుబడితో కూడిన పని. ఇప్పుడు 2025లో మనం ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. లేఖనం ఓపెన్ చేస్తే స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి స్వరం మనం వింటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అండర్స్టాండింగ్, ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసువే దేవుని వాక్యం, దేవుని వాక్యమే యేసు అయి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం బైబిల్ విప్పితే యేసు స్వరము స్వయాన మనం వింటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా మనం చదువుకున్నాం 16వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన నిలిచి ఉండి లేఖనం మనం ఓపెన్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధ చేసేటట్లే ఆయన మనం అనుభవించేటట్లు చేస్తాడు. లాస్ట్ వీఆర్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ జీసస్. హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. ఏమేం మర్మాలు ఇప్పటి వరకు మర్మాలుగా కనిపించినాయో అదంతా కూడా మనం అర్థం చేసుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. వాట్ ఈస్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? అపార్ట్ ఫ్రమ్ progressive sanctification, there is progressive revelation also. Hallelujah, praise the Lord. Progressive sanctification అంటే యేసు రూపంలో మనల్ని మార్చుట. ఎప్పుడు మనం యేసు మనసు కలిగి ఉంటామో, యేసు లేఖనంని ఎలాగ మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారో అలాగే మనం అర్థం చేసుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను యేసుని సరిగా అర్థం చేసుకున్నానంటే లేఖనంని నేను సరిగా అర్థం చేసుకున్నట్టు. లేఖనంని నేను సరిగా అర్థం చేసుకున్నానంటే యేసుని నేను సరిగా అర్థం చేసుకున్నట్టు. ఎందుకంటే నేను ఎప్పుడు పరిశుద్ధాత్మ సహాయం చేత యేసు రూపంలో మార్చబడుతున్నాను. నాకేం వస్తుంది? యేసు మనసు వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక సమస్యని యేసుక్రీస్తు ప్రభువారు ఏ కను దృష్టితో చూస్తున్నారో ఆ కను దృష్టితోనే నేను చూస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనం. ఓకే. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు కలిగిన వారము. చూడండి, there is progressive revelation in the scriptures as we go along with time. మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేశాం కాబట్టి రీసెంట్గా రిపబ్లిక్ డేని కొంచెం ఆధారం చేసుకొని రుచికరమైన వాక్యము ఈ దినం మీ ముందు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సందర్భం తగ్గట్టు మాట్లాడేవారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 13వ అధ్యాయం 3 వచనాల్లో మనం చూస్తే పోంతి పిలాతు కొంచెం మంది గలీలులని చంపి వేసేసాడంట. దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి. న్యూస్ రిపోర్టింగ్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ బై ఎక్సెప్షన్, నాట్ బై లా. ఓకే, గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి సురక్షితంగా వైజాగ్ చేరితే దాని గురించి అందరు మాట్లాడుకుంటారా? అది న్యూసా? లేకపోతే దారిలో యాక్సిడెంట్ అయితేనే దాని గురించి మాట్లాడుకుంటారా? యాక్సిడెంట్ అయితేనే పోంతి పిలాతు గలీలులని చంపివేయటం వలన అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఆ సమయంలో రోమా ప్రభుత్వము ఇజ్రాయెల్ దేశంని 3 భాగాలుగా విభాగించింది. పటమర వైపు గోదావరి నది పటమర వైపు ఉన్న భూమిని 3 భాగాలుగా విభాగించింది. నేను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాను. యూదియా, మధ్యలో ఉన్న సమేరియా, తర్వాత గలీలీ. ఇప్పుడు యూదియా సమేరియాకి అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. గలీలీకి అధిపతి హెరోద అంతిప. సో గలీలీయులు దుష్టులై ఉన్నా సరే పొంతి పిలాతు చేతిలో వాళ్ళు చిక్కుతే ఈయన వాళ్ళని చంపుటకు అధికారం లేదు. ఎవరి చేతిలో అప్పజెప్పాలి అని అంటే హెరోద అంతిపా చేతిలో అప్పజెప్పాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా యూదుల నాయకులు పొంతి పిలాతు ముందు తీసుకొని వచ్చినప్పుడు ఆయన గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని గ్రహించి యెరూషలేంలో ఆ సమయంలో ఉన్న పొంతి పిలాతు దగ్గర పంపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు దుష్టులే. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి క్రిస్ బ్రదర్. లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు.
పిలాతు గలీలైన కొందరి రక్తము వారి బల్లతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలీలి అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశింతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఉన్న హాట్ న్యూస్, ఆ కాలంలో టైమ్స్ నౌ లేదు, ఎన్డీటీవీ లేదు, TV9 లేదు, TV5 లేదు, అందరు మాట్లాడుకుంటారు పొంతి పిలాతు గలీలీయులను చంపి వేసేసాడా, పొంతి పిలాతు గలీలీయులను చంపి వేసేసాడా అని మాట్లాడుకునే సమయంలో ఆ సందర్భంని కూడా వాడుకొని ప్రభువారు పశ్చాత్తాపంతో కూడిన సందేశం పలుకుతున్నారు. మీరు కూడా మారు మనసు పొందకుండా ఉంటే అలాగే నశించుదురు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మొన్న రిపబ్లిక్ డే అయింది. రిపబ్లిక్ డేతో కూడిన సందేశము మీతో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ గురించి చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా మనం లేఖనంని అర్థం చేసుకునే విషయంలో సాయం చేస్తాడని మీకు రుజువుపరుస్తూ ఈ సందేశంని నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంకి భారతదేశంకి ఉన్న సిమిలారిటీ ఫస్ట్ మనము చూద్దాం. ఇజ్రాయెల్ దేశంకి భారతదేశంకి పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారు యూదులు అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆ దినము వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళు పొందిన విమోచన. పెంతెకోస్తు పండుగ ఎందుకు ఆచరిస్తారు అని మనం మరి ప్రశ్న వేసుకుంటే, 50 దినముల తర్వాత వాళ్ళు ఎప్పుడు సీనాయి కొండ దగ్గర వస్తున్నారో అక్కడ దేవుడు వాళ్ళకి రాజ్యాంగం ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ రాజ్యాంగం ఏంటి? ధర్మశాస్త్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎనీథింగ్ టు డూ విత్ 5 we use the word penta. Anything to do with 4 we use the word quadra. Anything to do with the word 7 we use the word septa. Penta అంటే 5 into 10. 50 దినముల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు ఇజ్రాయేలీలకు వాళ్ళ ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఇజ్రాయెల్ దేశంకి భారతదేశంకి ఉన్న పోలిక ఏంటంటే, భారతదేశం కూడా ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది, దాని తర్వాతనే రాజ్యాంగం వచ్చింది. ఇజ్రాయేలీలకు కూడా ఫస్ట్ ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన కలిగింది, దాని తర్వాతనే వాళ్ళ రాజ్యాంగం ధర్మశాస్త్రం సీనాయి కొండ దగ్గర వాళ్ళకి దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యూ కెన్ సీ దట్ వండర్ఫుల్ సిమిలారిటీ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. అయితే ఇంకొకటి, ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే ఆశ్చర్యం మనకు పుడుతుంది. మనం ఆల్రెడీ సివిక్స్ చదివాము స్కూల్ డేస్లో, తెలుసుంటే మంచిది, లేకపోతే నేను ఈ దినం ఈ రహస్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. 1947 15th ఆగస్ట్ నుంచి 26 జనవరి 1950 వరకు జాగ్రత్తగా వినండి, రాజ్యాంగం లేదు కదా. మరి నెహ్రూ గారు ఇంకా ఆయన కింద ఉన్న 15 మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ 15 మంది ఉన్నారు. మొదటిగా దేన్ని ఆధారం చేసుకొని భారతదేశంని పరిపాలించారు? రాజ్యాంగమే లేనప్పుడు దేన్ని ఆధారం చేసుకొని పరిపాలించారు? రాజ్యాంగం లేకుండా ఎట్లా పరిపాలించటకు వీలవుతుంది? దేన్ని ఆధారం చేసుకొని పరిపాలించారు అని మనం చూస్తే, ఇప్పుడు చందు బ్రదర్ మనకు ఆ స్లైడ్ చూపిస్తారు. There was one constitution which was introduced in 1935 by the Britishers, that is called Government of India Act. ఆల్రెడీ మనం సిమిలారిటీ చూసాము. మొదట్లో పస్కా పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆ బుక్ మీద కర్జర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. చూడండి, కర్జర్ పెట్టి చూపిస్తున్నారు. గవర్నమెంట్ ఇదే ఆ సమయంలో ఉన్న రాజ్యాంగం. దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోనే ఉంది భారతదేశంకు ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండాలని. అలాగే ఇప్పుడు మనం సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోనే ఉంది సుప్రీం కోర్ట్ భారతదేశంలో ఉండాలని. నెక్స్ట్, ఇప్పుడు మనం 3 లిస్టుల గురించి మాట్లాడతాం, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్లో ఏముంటాయి? ఏ అంశంలో సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ కింద ఉంటాయో, ఏ విషయం బట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ అంటారు. ఏ విషయం బట్టి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలో దాన్ని స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ అంటారు. ఏ విషయం బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలో దాన్ని కన్కరెంట్ లిస్ట్ అని అంటారు. ఓకే చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, యూ అప్లై యువర్ మైండ్ అండ్ టెల్ మీ. భారతదేశం సైన్యం, ఇండియన్ ఆర్మీ అనగానే which government will take a decision on that? Central government or state government? చెప్పండి. Central, right answer. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ సిటీ రోడ్స్ ఎవరు డిసిషన్ తీసుకుంటారు దాన్ని బట్టి? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్?
ఇది స్టేట్ అండి. స్టేట్ గవర్నమెంట్, వెరీ గుడ్. అలాగే కంకరెంట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఫారెస్ట్ అంటే దాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ 3 లిస్టులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఉన్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇట్ వాస్ నాట్ ఎ బ్యాడ్ కాన్స్టిట్యూషన్. కానీ దాంట్లో కొన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏమనంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ కింగ్ ఆఫ్ మైసూర్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ నిజాం ఆఫ్ హైదరాబాద్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ నవాబ్ ఆఫ్ బెంగాల్. వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ ఈక్వల్ కాదనమాట. దట్ వాజ్ అ బిగ్ మైనస్ పాయింట్. దాన్ని అంబేద్కర్ గారు 1950 కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఆ మైనస్ పాయింట్ని తీసేశారు. అలాగే ఇంకొక మైనస్ పాయింట్ ఉండింది. ఏమనంటే ఓటింగ్ రైట్స్ ఓన్లీ ఫర్ సమ్ పీపుల్. కొంచెమందికి ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, కొంచెమందికి ఓటింగ్ రైట్స్ లేవు. వాళ్ళు భారతదేశము సిటిజన్స్ కాదా, కానీ వీళ్ళకే ఓటింగ్ రైట్స్, వీళ్ళకి ఓటింగ్ రైట్స్ లేవు అని కూడా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఉంది. ఆ మైనస్ పాయింట్ని కూడా అంబేద్కర్ గారు తీసేశారు 1950 కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్లస్ పాయింట్స్ని రీటైన్ చేసుకొని, ప్లస్ పాయింట్స్ని ఉన్నట్టు పెట్టి మైనస్ పాయింట్స్ని తీసేశారు అంబేద్కర్ గారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే మనం గమనిస్తే లేఖనం అంతా కూడా ఫస్ట్ ఇజ్రాయెల్ చరిత్ర మనం తీసుకుందాం. ఇజ్రాయెల్ చరిత్ర మనం తీసుకుంటే ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి స్లైడ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. హూ వాస్ సారా యాక్చువల్లీ ఇన్ రిలేషన్షిప్ విత్ ఏబ్రహాం? మీరు నాకు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఆ సమయంలో పాపులేషన్ తక్కువ అయితే దేవుడు ఏం అనుమతించాడు ఆ సమయంలో? హూ వాస్ సారా యాక్చువల్లీ? స్టెప్ సిస్టర్, బార్న్ టు ద సేమ్ ఫాదర్. ఇప్పుడు యాకోబు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు సహోదరులను, లియా రేచల్. దాని వలన ఇంట్లో సమాధానమే పోయింది, ఇద్దరి మధ్యన పోట్లాట్లు వచ్చినాయి. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్కి నేను వస్తున్నాను. ఇజ్రాయెల్ చరిత్ర అబ్రహాం పిలుపుతో ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ చరిత్ర ఎవరితో ప్రారంభమవుతుంది? అబ్రహాం పిలుపుతో. అబ్రహాం పిలుపు నుంచి సీనాయి కొండ వరకు ఎన్నో మంచి పాయింట్స్ ఉన్నాయి. విగ్రహారాధన అనేది లేనే లేదు. నిజమైన దేవుడినే వాళ్ళు పూజిస్తున్నారు. అబ్రహాం అన్న, ఈసాక్ అన్న, యాకోబ్ అన్న, యోసేపు అన్న అందరూ కూడా నిజమైన దేవుడినే పూజిస్తున్నారు. ఇంకా దేవునితో నిబంధనతో కూడిన సంబంధం ఉంది అని సున్నతి కూడా పొందుతున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడో ప్లస్ పాయింట్స్ని రిటైన్ చేసుకొని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్లస్ పాయింట్స్ని అలాగే పెట్టి విగ్రహారాధన చేయకూడదు, మీరు సున్నతి పొందాలి, అదంతా కూడా చెప్తూ ఇప్పుడు ఏం చేశాడో మనం చూద్దాం. లేవికాండం 18వ అధ్యాయం 9వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. లేవికాండము 18వ అధ్యాయం 9వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఓకే. నీ సహోదరి మానఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛాదనమును తీయకూడదు. నువ్వు నీ చెల్లెని పెళ్లి చేసుకోవడానికి లేదు. చూడండి, మైనస్ పాయింట్ ఇస్ రిమూవ్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే ఇద్దరు సహోదరులని పెళ్లి చేసుకోకూడదు. అదే లేవికాండం 18వ అధ్యాయం 18వ వచనం చదివినిపించండి క్రిస్ బ్రదర్. ఓకే. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానఛాదనమును తీటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లియా బతుకున్నప్పుడు నువ్వు రాహేల్ని పెళ్లి చేసుకోకూడదు, వాడుక భాషలో చెప్పాలంటే. సో వాట్ వేర్ ద మైనస్ పాయింట్స్ గాడ్ రిమూవ్డ్, రిటైనింగ్ ద గుడ్ పాయింట్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ చూడండి. హౌ ఇస్ కౌన్సిల్, హౌ ఇస్ విల్, ఆయన సంకల్పం అంతయు, ఆయన చిత్తం ఏంటో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు, సమయం అయ్యే కొలది ఎలాగా బయలుపరచబడుతుందో. ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తేనే. లేకపోతే లేఖనం చదువుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా అబ్రహాం పిలుపు నుంచి మనం చూస్తే భక్తులకు ఎక్కడ ప్రేరేపణ కలుగుతున్నదో అక్కడ వాళ్ళు బలిపీఠం కట్టి దేవుణ్ణి పూజిస్తున్నారు. కానీ ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనంకి మనం వస్తే, క్రిస్ బ్రదర్ని నేను చదివిస్తాను. మీరు ఎక్కడ కావస్తే అక్కడ బలిపీఠం కట్టి పూజించుటకు వీల్లేదు. నేను నియమించిన చోటలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది, ఆర్ ఆలయం ఉంటుంది, అక్కడ వచ్చి మీరు నన్ను పూజించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయం 5వ వచనం ద్వితోపదేశకాండం. రైట్.
మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచు ఉండవలెను. అక్కడ వచ్చి మీరు నన్ను పూజించాలి కానీ అన్య ప్రజలు ఎక్కడ కావాల్సి అక్కడ విగ్రహాలు కట్టుకొని పూజిస్తారు. మీ పితరులు కూడా ఎక్కడ కావాల్సి అక్కడ బలిపీఠం కట్టి నన్ను పూజించారు. అట్లా చేయడానికి వీలు లేదు. లుక్ అట్ ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇంకా కొత్త నిబంధనకి మనం వస్తే ఓవరాల్గా మనం తీసుకుంటే పాలిగామీ ఇస్ టేకెన్ అవుట్. కొత్త పాత నిబంధనలు ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని కూడా మనం పాటిస్తాం. దట్ దే ఆర్ ఆల్ రిటైన్. విగ్రహారాధన లేదు, మనం వ్యభిచరించాం క్రైస్తవులంగా, దొంగతనం చేయము, అబద్ధ సాక్ష్యం పలకము, హత్య చేయము. ఆల్ దట్ ఈస్ రిటైన్. వాట్ ఈస్ ఫర్దర్ రిఫైన్డ్? ఇప్పుడు ఏకపత్ని పురుషులుగా మీరు ఉండుడి. ఇంకా నేను శారీరక సున్నతి గురించి నేను చూడట్లేదు. మీ హృదయం సున్నతి పొందిందా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లుక్ ఎట్ ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అండ్ 1950 కాన్స్టిట్యూషన్లో ఎలాగా మనం కంపేర్ చేసి పాఠాలు నేర్చుకుంటున్నామో అలాగే బైబిల్ అంతా కూడా మనం తీసుకుంటే దేర్ ఇస్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంకి మనం నడిపిస్తూ దేవుని సంకల్పం అంతయు మనకి చూయిస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఇంకా కొత్త నిబంధనని మనం తీసుకుంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఎక్కడ ప్రారంభమవుతుంది? మత్తయి సువార్త నుంచి ప్రారంభమవుతుంది. అవునా? మత్తయి సువార్త నేను 4 C's వాడతాను. 3 C's అయితే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. చందు బ్రదర్ మనకు చూపిస్తారు. కొంచెం మంది లాటర్ డే సెయింట్స్ ఇప్పుడు కూడా క్రైస్తవుల మధ్యన లాటర్ డే సెయింట్స్ అనే కొంచెం మంది ఉంటారు. వాళ్ళు ఏం బోధిస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతి పొందారు కదండి అని అంటారు. కానీ మనం గలితీలకు రాసిన పత్రికకు వస్తే పత్రికల భాగము ఈస్ గివింగ్ ఫుల్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ మైండ్. ఈవెన్ గాస్పల్స్ అండ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఈస్ అ ట్రాన్సిటరీ పీరియడ్. మనం ఎప్పుడు పత్రికలకు వస్తామో దేవుని సంకల్పం అంతయు పరిపూర్ణంగా మనకు కనిపిస్తుంది. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు, మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలని నేను కోరుకుంటున్నాను. గలితీ సంఘ సభ్యులారా, మీ మధ్యలో అబద్ధ బోధకులు దూరి మీరు సున్నతి కూడా పొందాలని వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. సూటిగా నేను ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం లోపల ఎప్పుడు ప్రవేశించాడు? మీరు సున్నతి పొందుతేనా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ముగించిన రక్షణ ప్రణాళికని అంగీకరించినప్పుడా అని అడుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ even in the New Testament section how God's progressive revelation is taking place? ఇప్పుడు ప్రభు బల గురించి 3 సువార్తల్లో ఉంది. చంద్ర బ్రదర్, యు కెన్ షో ఆల్ ఆఫ్ us. 3 సువార్తల్లో ఉంది. మత్తయి సువార్తలు ఉంది, మార్క్ సువార్తలు ఉంది, లూకా సువార్తలు ఉంది. కానీ ఇప్పుడు మనము ప్రభు బల ఆచరించే ముందు సేవకులంగా ఏ వాక్య భాగం చదువుతాము? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 32వ వచనం. ఎందుకు సువార్తలు ఉన్న 3 భాగములు మనం ఎందుకు చదవము? రీజన్ ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ప్రభువారు ప్రభు బలకుతో కూడిన మాటలు సువార్తలు పలికినప్పుడు అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో పాల్గొంటే ఏమి జరుగుతుంది అనే మాటలు ఆయన పలకలేదు అప్పుడు. కానీ ఎప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడిందో అప్పటికే అపోస్తులు చూస్తున్నారు, పౌలు భక్తుడు చూస్తున్నాడు. అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో ఎవరెవరు పాల్గొంటున్నారో వాళ్ళలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగిలై ఉన్నారు, చాలా మంది చనిపోయారు. సో క్లియరర్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ కౌన్సిల్ అండ్ విజ్డమ్ is appearing to us as we come to the epistles. Are you all understanding? Are you all understanding? Even Suvarta and Book of Acts is a kind of a transitory period. When you come to the epistles, you get a full picture of God's counsel. Are you all with me? ఇప్పుడు 4 సంఘాలు స్థాపించారండి. ఎవరు? పౌలు, బర్నబా మొదటి ఆత్మిక దండయాత్రలో, ఆంతియోకులో, ఇకోనియంలో, లిస్ట్రాలో, డర్బీలో. వాళ్ళ కొరకు సేవకులని, పాస్టర్లని, కాపర్లని నియమించి దాని తర్వాత దేవుని పిలుపు, దేవుని నడిపింపు బట్టి ఇంకొక చోటకు వెళ్తున్నారు. ఒకసారి దాంతో కూడా నేను వాక్య భాగం నేను చదివిస్తాను.
దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. 14వ అధ్యాయం అపోస్తల కార్యం 22, 23. అపోస్తల కార్యం 14వ అధ్యాయము 22, 23. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత చాలు బ్రదర్. పెద్దలని అంటే కాపర్లని ఏర్పరిచి ఆ మందని ఆ కాపర్లకి అప్పజెప్పి అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నా ప్రశ్న. ఇప్పుడు ఆ 4 సంఘాల్లో ఉన్న కాపర్లు, అలాగే ఆ 4 సంఘాల్లో ఉన్న సభ్యులు, ఓకే, అందరు కూడా ఒకే సమయంలోనే రక్షణ పొందారు కదా. సేమ్ టైంలోనే రక్షణ పొందారు. ఎందుకంటే ఒకే సమయంలో వాళ్ళందరూ కూడా సువార్త విన్నారు. కానీ ఆ సమయంలో ఉన్న నడిపింపు బట్టి, దేవుని నడిపింపు బట్టి వీళ్ళని మేము కాపర్లుగా ఎంచుతున్నాం అని ఎంచి అక్కడ వాళ్ళని నియమిస్తున్నారు, వాళ్ళని అక్కడ అపాయింట్ చేస్తున్నారు. అది ఆల్ విత్ మీ. కానీ ఏజ్ డిఫరెన్స్ లేదు, స్పిరిచువల్ ఏజ్ డిఫరెన్స్ లేదు. కాపర్లకి ఇంకా సంఘ సభ్యులకి అందరూ కూడా ఒకే సమయంలో రక్షణ పొందారు. కానీ ఇప్పుడు మనం అలా చేస్తామా? 24 hours బ్యాక్ రక్షణ పొందిన వ్యక్తిని కాపరిగా నియమిస్తామా? నియమించాం కదా. ఇప్పుడు మనం ఫాలో చేసేది ఏంటి? 1 తిమోతి 3వ అధ్యాయం 1-7 వచనాలు. మరి చెప్తున్నా, 1 తిమోతి 3వ అధ్యాయం 1-7 వచనాలు ఏముంది? కాపరిలో ఉన్న ఏమేం గుణాలు ఉన్నాయో పౌలు భక్తుడు అన్ని కూడా చక్కగా రాస్తున్నాడు. ఆయన ఏకపత్ని పురుషుడై ఉండాలి, లేఖనం సరిగా బోధించాలి, ఆయన హాస్పిటబుల్గా ఉండాలి, అలాగే కొత్తగా రక్షణ పొందిన క్రైస్తవుడు అవ్వకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొత్తగా రక్షణ పొందిన క్రైస్తవుడు అవ్వకూడదు, ఎందుకంటే గర్వం చేత ఆయన పడిపోవడానికి ఆస్కారం ఉంది. సో వెన్ యూ కమ్ టు ద ఎపిసోడ్ సెక్షన్, అగైన్ ఐఎమ్ టెలింగ్, you get a full picture of God's wisdom, full picture of God's counsel. Are you understanding? కొత్త నిబంధనలోనే ట్రాన్సిటరీ పీరియడ్ కూడా ఉంది, సువార్త అండ్ అపోస్తల కార్యం. కానీ దేవుని సంకల్పం అంతే క్లియర్గా ఎక్కడ మనకు అర్థమవుతుందంటే, రోమిలికి రాసిన పత్రిక నుంచి మనం చదివితే ప్రకటన గ్రంథం వరకు గ్రేటర్ రెవల్యూషన్, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, సర్వ సత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించటం మనకి కనిపిస్తుంది. అది ఆల్ విత్ మీ. ఎజెకియల్ జస్ట్ అప్పటి వరకు ఆది కాండం నుంచి యెరెమయా గ్రంథమే ఉంది, ఆది కాండం నుంచి ఇషయా గ్రంథమే ఉంది. అది మొదటి దినమున పొందినప్పుడే చాలా సంతోషిస్తున్నాడు. ఇప్పుడు మనకు ఫుల్ బైబుల్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం. ఇంకా అది ఎలాగ అర్థం చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్క నుండి యేసు మనసు మనకి కలిగించి ఎలాగ అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకునేటట్లు తోడ్పడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత ధన్యులం మనం. Are you all with me? So let us rejoice in understanding God's word. The progressive revelation always brings delight to our hearts. ఎప్పుడు కొత్త విషయం మనం గ్రహిస్తామో, కొత్త మర్మం మనం అర్థం చేసుకుంటామో, యురేకా ఫీలింగ్ మనలో వస్తుంది. ప్రభా, ఇప్పటి వరకు ఈ లేఖన భాగం నేను అనేక సార్లు చదివాను, కానీ ఈ కనుదృష్టి నుంచి చూడలేదు ప్రభా, ఈ కోణం నుంచి నేను చూడలేదు ప్రభా అని ఎంతో ఆనందం మనకు కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. రిపబ్లిక్ డే కాబట్టి ఆ పాత కాన్స్టిట్యూషన్ కొత్త కాన్స్టిట్యూషన్ మధ్యన కంపారిజన్ చేస్తూ భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను బైబిల్ లోపల ఉన్న రెండు భాగాలని మీ ముందు తీసుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసి బిషప్ గారికి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. బిషప్ గారు ఈ దినము కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కూడా చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. జస్ట్ 10 మందే ఉన్నాం, కానీ మీ సన్నిధి మాతో పాటు ఉంది. అది అన్నిటికంటే ముఖ్యం తండ్రి. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని చెప్పి ఉన్నారు. మొదటి నెల మొదటి దినం అనే విషయాలు తండ్రి బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాంతో కూడిన పాఠాలు మేము నేర్చుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో. ఈ దినం కూడా తండ్రి మీరు ఏమేం పాఠాలు మాకు నేర్పించారో, బయలుపరిచారో, అది మేము తోడు క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే చాలామంది బైబిల్ని ఈ కను దృష్టి నుంచి చూడరు తండ్రి. మీరు మాకు బయలుపరిచిన విషయాలు
తోడు క్రైస్తవులతో మేము పంచుకునేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. వాళ్ళు కూడా ఆత్మికంగా ఎదగాలి, వాళ్ళు కూడా వాక్యపరంగా వాక్య జ్ఞానంలో ఎదగాలి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.